సికింద్రాబాద్లోని సెయింట్ మేరీస్ ఫార్మసీ కాలేజ్లో ఓటర్ ఎన్రోల్మెంట్ మేళా, క్రిస్టియన్ గ్రాడ్యుయేట్ మీట్ నిర్వహించారు. I request Minister Garu to come on to the dais. Dr. Vidya Samanthi Madam Garu, mana madhyalo unnaru. I request her to come on to the dais. వారు మరి TRS లో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వారు వహిస్తూ ఉన్నారు. మరి ఈజ్ ది చైర్మన్ ఫర్ మరి మన మధ్యలో మిస్టర్ ఎం సాలమన్ గారు ఉన్నారు. వారు క్రిస్టియన్ జాక్ దాని యొక్క చైర్మన్గా ఉంటున్నారు. మరి వారిని ముందడికి రావాల్సిందిగా కోరుచున్నాను. యాంకర్ CSI Graduates Association Citizen Forum for Justice క్రిస్టియన్ జాక్ సభ్యులందరికీ నమస్కారాలు. ఎంతో సంతోషదాయకమైన సందర్భం. ఈరోజు థామస్ గారు మాట్లాడినప్పుడు గ్రాడ్యుయేట్ ఎలక్షన్ ఎన్రోల్మెంట్ గురించి వారు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నామని ఇన్వైట్ చేయడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, ఈరోజు ఏంటంటే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ అనేది, గ్రాడ్యుయేట్ ఎన్రోల్మెంట్ అనేది చాలా ప్రధానమైనటువంటిది. గతంలో మన హైదరాబాద్ సిటీలో గ్రాడ్యుయేట్ కానీ టీచర్ ఎలక్షన్స్కు అసలు ఎవరు ఓటర్సు, ఎవరు ఎన్రోల్మెంట్ అనేది క్లారిటీ లేదు. ఎందుకంటే మనకి ఎప్పుడు జరగలే ఎలక్షన్స్. లాస్ట్ టైమే టీచర్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ వచ్చింది. రెండోది ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ఇచ్చేసింది. ఆ ఓటర్స్ని వెతుక్కుంటూ పోతే ప్రాపర్ ఆర్డర్లో వాళ్ళు మనకు దొరకకపోవడం, ఇటువంటి సమస్యలు ఉంటాయి. లాస్ట్ ఎలక్షన్లో 2,92,000 మంది ఓటర్స్ ఉన్నారు. బట్ ఈ మధ్యన సుప్రీంకోర్టు ఆ ఓటర్స్ అంతా అబాలిష్ చేసినారు. ఇప్పుడు అంత ఫ్రెష్ ఎన్రోల్మెంట్. అయితే గ్రాడ్యుయేట్స్ అంటే ప్రధానంగా దొరికేది క్రిస్టియన్ కమ్యూనిటీలోనే 95% ఉంటుంది. చాలామందికి తెలియక గ్రాడ్యుయేట్ అంటే అమెరికాకైనా వస్తారు, లండన్కైనా వస్తారు, లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని అట్లా అనుకుంటారు. ఈరోజు మన పిల్లలందరూ గ్రాడ్యుయేట్స్. ప్రతి ఇంట్లో 3-4 ఉన్నారు. ఈవెన్ దో పేరెంట్స్ కానివ్వండి, వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి,
మోర్ దెన్ 95% మన క్రిస్టియన్ కమ్యూనిటీలో అందరు గ్రాడ్యుయేట్స్ ఉంటారు. ఇది మనకు భారత స్వాతంత్రం ఇచ్చినటువంటి మన హక్కు, అది మన ప్రైడ్. ఎందుకంటే రేపు ఎలక్షన్ భవిష్యత్తులో ఉంది, మేబీ జనవరి ఫిబ్రవరి ఎప్పుడైనా రాని. అన్ఎడ్యుకేటెడ్కి అవకాశం లేదు. ఓన్లీ ఎడ్యుకేటెడ్ గ్రాడ్యుయేట్ వాళ్ళంతా, ఓన్లీ అంటే డిగ్రీ హోల్డర్స్, పీజీ కానీ నీకు సేమ్ టైం ప్రొఫెషనల్ కోర్స్ కానీ చదువుకున్న వాళ్ళకి అవకాశం ఉంది. రేపు మన కాలనీ మన బస్తీలలో ఓటు వేయడానికి వెళ్ళినా కానీ కామన్ మ్యాన్ కానీ అన్ఎడ్యుకేటెడ్ కానీ అవకాశాలు లేవు. ఇది మన ప్రైడ్ అది. కాబట్టి డెఫినెట్గా ఎన్రోల్మెంట్ అనేది చేసుకోవచ్చు. లేదంటే ఆఫ్లైన్లో ఆ ఫామ్స్ 18 సింపుల్గా ఉన్నది. ఫామ్ 18లో కూడా మన నేము, మన రెసిడెన్షియల్ అడ్రస్ కానీ, మన డిగ్రీ, ఈరోజు BA, BSc, బీకామ్, LLB కానివ్వండి, నీకు పీజీ కానివ్వండి, మెడిసిన్ కానివ్వండి, ప్రొఫెషనల్ కోర్సు, మన సర్టిఫికేట్స్ ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా మీరు దీన్ని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక పోతే ఈరోజు దేశంలో మనకు స్వాతంత్రం వచ్చి దగ్గర 73 సంవత్సరాలు అవుతున్నప్పటికీ మన దేశంలో కొన్ని కమ్యూనిటీస్కి ఇంకా స్వాతంత్రం రాలే. ఈ దాడులు, ఇష్టం ఉన్నట్టు జరిగే వ్యవహారాలు, మనకు జరిగేటువంటి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, కొన్ని మతపరమైనటువంటి పార్టీలు ప్రభుత్వాలను ఏలినప్పుడు ఏంటంటే ఈ సమస్యలు వస్తున్నాయి. కానీ ఈరోజు తెలంగాణ స్టేట్లో దీన్ని నిర్దాక్షిణ్యంగా ఎక్కడికక్కడ అణిచివేసేటువంటి వ్యవస్థ మన ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేశారు. ఒకప్పుడు మీరు చూస్తే హైదరాబాద్లో ఒక ప్లాట్ఫామ్ మీద వాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్ని మీరు చూస్తున్నారు. ఇప్పుడు మీకు మేబీ డిసెంబర్ 25 క్రిస్మస్. ఈరోజు ప్రపంచమంతా అన్ని పండుగలు ఉంటాయి. మన తెలంగాణలో మాంకాళి జాతర ఉంటుంది, దసరా ఉంటుంది, దీపావళి, రంజాన్, బక్రీద్, మొత్తం ఆ కంట్రీలో బ్రహ్మాండమైనటువంటి లైటింగ్ కానివ్వండి, ఎక్కడ చూసినా ఆ పండుగ శోభ కనిపిస్తుంది. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం మీరు కూడా ప్రైడ్ ఫీల్గా అయ్యే విధంగా, కమ్యూనిటీ కూడా సంతోషంగా ఉండే విధంగా, ఎవరైతే పేద మధ్యతరగతి వర్గాలు ఉన్నారో పండుగ రోజు కూడా వాళ్ళు కామన్గా ఉండే వాళ్ళకంటే గొప్పగా ఉండాలనేటువంటి సంకల్పంతో మరి మన ముఖ్యమంత్రి గారు మరి క్రిస్మస్ గిఫ్ట్ కింద Respected Dr. Vidya Shravanti, Madam, Mr. Solomon Garu, UCC leaders, General Secretary Mr. Robert Suryaprakash, Mr. Sliva Galili, Dr. John Ravinder, Dr. Prabhudas, Mr. James Sylvester, and all the elders on the stage, and the Mennonite Church pastor, bishop, all my friends, my Christian brethren who have assembled here, a warm good afternoon to one and all. Praise the Lord for this day, because it is the day that we have assembled together to proclaim the Christian faith before the political leaders, and to state before them that we are also forced to reckon with. We are also a community to be recognized for its contributions in the past and contribution that it can give for the future. Because, as rightly said by others, our community is the highest educated community in the world, I can say, and to be precise, in the country, because the education institutions otherwise established long before many centuries in India were established and run by Christian missionaries. And most of the leaders of our country, our locality are people who have studied, educated from Christian institutions. And therefore, for many reasons, Christians are revered and respected in the world, even by our opponents, for the rightful contributions in the field of education. As rightly said here, we are not limited only to the education missionary, but we are into the medical, charity and various other things. And Christians as a community, we are peace-loving people, and therefore we always
pray for others and pray for ourselves. And therefore, many, they don't want us to uprise. Today, with the graduate enrollment program that we are conducting here, probably the first of its kind, that Christians are joining together to show our face, to participate in the democratic process. Although we are a shy community, when it comes to the general elections, we always pick and choose and say, okay, this time I don't go for voting. Sometimes we feel like going, but not all the family. And here, we must plunge into that decision and take it to the forward that we are a community united. If not as a community altogether, we must as a family together be united to step out of our house, go and cast your voting right to strengthen the democracy. The strengthening of the democracy strengthens the secularism. Strengthening the secularism is nothing but strengthening our community and ourselves. If secularism is not strengthened, any community cannot proclaim their faith with the freedom that has been provided by the Constitution of India. The Constitution itself is challenged today because there are people who talk about changing the Constitution to remove the secularism from it. If that is the day that we are going to witness tomorrow, if we are not awakened, not united, probably that will be the day which starts to question your faith, your ability to stand together, your freedom to assemble at one place on every Sunday to pray and praise the Lord. If that is the situation going to be challenged, I think it is time that our community join together and politically be empowered. As Mr. James rightly said, empowering our community through political means is also one of the reason and way at which we can strengthen our community. Many of us are belonging to different political parties, having different political agenda. But please mind that if we are not united for our community, all our political agenda is not given with the due respect by any political party. And today, as our minister said it correctly, if we are united and if we can enroll 50,000 to 1 lakh voters in the graduate constituency, which is an easy job, if each one of us take the responsibility to spread and make the awareness to 10 other people and people in our community to enroll, this 1 lakh graduates being enrolled in we have already placed our demand for placing community leaders, Christian community leaders to be the nominated candidates of the political parties, be it the TRS party or the Congress party. Now being the government in place is TRS party, we have got lot of things to be coordinated with the party. Of course, I represent TRS party, being a member of that and being in connection with the top leaders of the state. I must stand here to tell you, our community must support a government in place so that the community can get all kinds of support and all necessary things that we ask for. And when the government changes, probably your idea can change. But as long as this government is in place, the longevity of this government is for sure for one more term. If that's the case, we must be united together to stand before the government to seek their support to the community. As well, we have therefore a responsibility to support the government too. I have seen here the current leadership of the government under KCR Garu. I'm not asking your vote, but I may have to say it. Never in the past, the successive governments in the past never have shown such a benevolence and support to Christian community. That's what my witness to tell you. And this government, never in the past, ever since they are in power, they came forward to identify each community, not only Christian community. They have identified every community and then have honored them with all that what is needed. Christian community has received lot many support from the government, be it in the form of a declaration by the government and allocating land for constructing Christian Bhavan. Be it the burial ground, there are 68 acres of burial ground exclusively identified for Christian community to use together to
be the beneficiaries of this burial ground. Anybody can buy land, but you cannot buy a burial ground. That being one of the serious concern of the Christian community, rightly, when it was taken to the government through different channels. Let us not take the claim. Every channel, whoever person and community leaders or groups working in the Christian community have approached to the government, and government was kind enough to extend its support. Same thing, let me tell you, there are a lot many things we need to demand from the government. Only if we show our unity and strength, we will be able to showcase and then demand that from the government. I understand that there are 35 nominated positions kept vacant to be filled from the Christian community. None of our leaders in the Christian community, no groups have demanded that from the government. I was talking to the minister today to mention that probably collectively all the Christian community leaders should come together to go and sit and demand to say that all these 35 nominated positions from the Christian community, be it the small, medium or bigger positions, to be filled up so that our community will have 35 leaders to be approached for our reasons and causes. They can help and represent our community before the government. I am sure this nomination will definitely make a lot of changes. Be it the nomination that we can rightfully demand once we fill this 50,000 to 1 lakh voters in the voters list for the MLC constituency or for the GHMC seats. In fact, for your kind information, I wish to share and wish Dr. Shravanti Madam all the very success for her political career in the future. She being the co-opted member now in the GHMC, we all were wishing her that she should contest an election in any one of the wards in Hyderabad's GHMC area and should get elected. And with that might of being an elected member, she should able to climb up all other positions. And I am sure all of you will forgetting all the political lines, cutting across all the political lines, you will support her and all other endeavors that our leaders will place before you. And therefore I request all of you to support in unity. And because Christians believe in love, because our God is love. And therefore, while loving our brethren from any other community, let us love ourselves and our unity and our love and demonstration of our God's love should make others to open their eyes and mind to embrace Christian community for all good needs. Thank you very much. మనకందరికీ తెలుసు, చాలా మంది ఇక్కడ టీచర్స్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, నాకు తెలుసు. మరి అదే కాకుండా దేర్ ఆర్ మెనీ, ఐ థింక్ ఎవ్రీ హోమ్ హ్యాస్ మదర్ యాజ్ టీచర్. అఫ్ కోర్స్ ఫాదర్ ఆల్సో ఈజ్ అన్ ఎక్స్పర్ట్ టీచర్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ మదర్స్ టేక్ ద మేజర్ రోల్. ఎందుకనంటే వాళ్ళు పిల్లలతో సన్నిహితంగా ఉంటారు, కుటుంబంతో నడుస్తుంటారు కనుక ఐఎమ్ ష్యూర్ దట్ దేర్ ఆర్ అదర్ దాన్ బీయింగ్ టీచింగ్, దేర్ ఈస్ ద బేసిక్ గ్రాడ్యుయేట్ కమ్యూనిటీ అంటే ప్రతి ఒక్కరికి ఆ క్వాలిఫికేషన్ ఉంది కనుక మనమందరం కూడా ఎంకరేజ్ అవటం, మీలో ప్రోత్సహించాల్సింది ఏంటంటే మనమే కాదు, మన కుటుంబమే కాదు, మన నెయిబర్స్, మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎన్రోల్ యువర్ సెల్ఫ్ అని చెప్పాలంతే. ఇందులో మినిస్టర్ గారు చెప్పినట్టు చాలా బ్రీఫ్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే ద స్టెప్స్ ఆర్ వెరీ ఈజీ. ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ యాక్సెస్ టు ఎన్రోలింగ్ ఆన్లైన్ ఎన్రోల్ చేయొచ్చు. అదే కాకుండా ఓటర్ ఐడి కూడా ఆన్లైన్ వస్తుంది మీకు. వన్స్ ద పోర్టల్ ఈజ్ ఓపెన్, you have to click with whatever registered number you have and you will get your voter ID. So that is the blessing. Also government ఏం చేస్తుందంటే అంటే ఈసారి ఈవీఎం ఏది అని ఒక చర్చ జరిగింది, కానీ ఇప్పుడు దే వాంట్ టు డూ ఇట్ బ్యాలెట్ పేపర్ ఓటింగ్. సో ఈ విధంగా కొన్ని మార్పులు వస్తూ ఉన్నాయి, మనం తెలుసుకోవాలి ఏం జరుగుతుందో. కానీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ మెథడ్ నౌ. కైండ్లీ ఎన్రోల్ యువర్ సెల్ఫ్. అదే కాకుండా ఇవాళ ఎందుకు ఫామ్స్ పెట్టామంటే మీరు ఫామ్స్ చూస్తారని, అగైన్ బీ ఫ్రెష్ ఎన్రోల్మెంట్ ఇన్ సమ్ కేసెస్. గనక ఆల్రెడీ మీకు ఎగ్జిస్టింగ్ కార్డ్ ఉంటే వెల్ అండ్ గుడ్. ఇఫ్ దెర్ ఆర్ ఎనీ న్యూ అప్డేట్స్ ఆర్ దెర్ ఆర్ న్యూ గ్రాడ్యుయేట్స్ ఉన్నట్లయితే వాళ్ళందరికీ ఇదే ఓటర్ ఐడి పనికొస్తుందని మీకు తెలియజేస్తున్నాను. కానీ ఒక విషయము మినిస్టర్ గారు హ్యాస్ ఫర్గాటన్ ఇస్ ఆల్ గ్రాడ్యుయేట్స్ హ్యావ్ టు బీ బిఫోర్ 2017 అక్టోబర్. ఆ తర్వాత గ్రాడ్యుయేట్ వచ్చిన వాళ్ళు, గ్రాడ్యుయేషన్ జరిగిన వాళ్ళకి ఓటర్ ఐడి రావడానికి అర్హత లేదు. ఓన్లీ ఫర్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ పోలింగ్.
మళ్ళీ జనరల్ ఎలక్షన్కి వాళ్ళకి అర్హత ఉంటుంది. ఇది ఓన్లీ గ్రాడ్యుయేట్స్ పోలింగ్ కనుక. ఓకే, సో దీస్ ఆర్ మై సజెషన్స్ అండ్ గైడెన్స్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ బీయింగ్ హియర్. జస్ట్ ఐ వాంట్ టు గివ్ మై హార్ట్ఫెల్ట్ థ్యాంక్స్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్. ఒక్క విషయం అండి, నేను కోఆప్షన్ మెంబర్ అని ఇంట్రడ్యూస్ చేశారు. నేను ఏంటి అని మీకు తెలియజేసుకుంటాను. ఐఎమ్ కోఆప్షన్ మెంబర్ ఎట్ ద జిహెచ్ఎంసీ. జిహెచ్ఎంసీలో 150 వార్డ్స్ ఉంటాయి. ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్ గురించి మీకు అందరికీ తెలుసు, ఇంకా డేట్ రాలేదు. బట్ ద కరెంట్ జిహెచ్ఎంసీ బాడీ, ద కార్పొరేటర్స్, ఆకుల రూపా గారు, షీఈ్ ఎలెక్టెడ్, ఇక్కడ లేరు, తను ఇందాక వెళ్ళిపోయారు కదా, షీఈ్ ఎలెక్టెడ్ ఫ్రమ్ దిస్ ఏరియా, దట్స్ వై తను ఉన్నారు. సో ఆ విధంగా దెర్ ఆర్ 5 కోఆప్షన్ మెంబర్స్. సో ద టోటల్ స్ట్రెంగ్త్ ఇన్ అ కౌన్సిల్ ఆఫ్ GHMC is 155. So the 5 is the co-option member. So I am the nominate member. Other than that, the government under the guidance of Sri KTR Garu, they have also given me to be the nominated member in the minority commission. There are about 8 commissions for every state. One of the commissions, other than SC/ST commission, BC commission, planning commission and several other commissions, there is the minorities commission, and I am a member representing Christian minorities there. There is also Parsi representative, there is a Muslim representative, there are several other like that, Buddhist, Jain and so on. There are total of 8 there again. So I just wanted to keep you informed. That is my background. And what do I do? Since I am a co-option member, I have a right to go to any part of the GHMC locality area to check out and help out the Christian minorities, be it construction, be it permissions, be it any disturbances, or be it any other legal matters. So I have the access to the higher levels in order that I can take people there. So I once again thank you, and I request our people to continue. Phone number ichhamandi already, 9573 5111 and 2. 9573 11112. Thank you.